హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ భారతీయ భూగోళ శాస్త్రం నుంచి నైసర్గిక స్వరూపాలు, భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో భారతదేశం యొక్క ఉనికి మరియు క్షేత్ర అమెరికన్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనము ఈ యొక్క నైసర్గిక స్వరూపాలను మనం చూసినప్పుడు భారతదేశంలో ప్రధానంగా 4 రకాలైనటువంటి భూస్వరూపాలు అనేటటువంటివి ఉన్నాయి. అవి పర్వతాలు, కొండలు, పీఠభూమి, మైదానాలు. పర్వతాలు, కొండలు, పీఠభూమి, మైదానాలు అనేటటువంటి 4 రకాలైనటువంటి భూస్వరూపాలను కలిగి ఉంది భారతదేశం. మనకు పర్వతాలు 10.5% ఆక్రమించి ఉన్నాయి, కొండలు 18.5%, పీఠభూమి 27.7%, మైదానాలు 43.3% ఆక్రమించి ఉన్నాయి. మన భారతదేశంలో పర్వతాలు 10.5%, కొండలు 18.5%, పీఠభూమి 27.7%, మైదానాలు 43.3% ఆక్రమించి ఉన్నాయి. ఈ యొక్క భూస్వరూపాలను, ఈ 4 భూస్వరూపాలను మనము ప్రధానమైనటువంటి నైసర్గిక స్వరూపాలుగా విభజించినప్పుడు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు మొట్టమొదటిది హిమాలయ వ్యవస్థ. ఈ యొక్క 4 భూస్వరూపాలను మనం 4 నైసర్గిక స్వరూపాలుగా విభజించవచ్చును. మొట్టమొదటిది హిమాలయన్ వ్యవస్థ, రెండవది గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానము, దీన్నే మనము బృహత్ మైదానం అని కూడా పిలుస్తాము. మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగవది తీర మైదానాలు. ఇందులో మనము ఈరోజు హిమాలయన్ వ్యవస్థను గురించి మనము కంప్లీట్గా తెలుసుకుందాం. హిమాలయ వ్యవస్థ, హిమాలయాలు లేదా హిమాలయ వ్యవస్థ. ఫస్ట్ మనం హిమాలయ వ్యవస్థను గురించి తెలుసుకునేటప్పుడు ఈ హిమాలయ వ్యవస్థ యొక్క ఫ్లాష్ బ్యాక్ను తెలుసుకోవాలి. మొదటగా మనము హిమాలయ వ్యవస్థను గమనిస్తే మనకు ప్లేట్ టెక్టానిక్ థియరీ అని అంటారు. పలక విరూపక సిద్ధాంతము, తెలుగులో పలక విరూపక సిద్ధాంతము, ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు మోర్గాన్ అండ్ హ్యారీహెస్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం మనకు ఈ యొక్క ఖండపు పలకలు అనేటటువంటివి దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటువంటి ఖండపు పలకలు అనేటటువంటి నిరంతరము కదులుతూ ఉంటాయి అన్నమాట. ఈ పలకలు కదలడం వల్లనే మనకు ఈ భూకంపాలు వంటివి సంభవిస్తాయి. సో ఈ విధంగా భారతదేశపు ఉపఖండపు భూభాగము, భారతదేశ ఉపఖండము అంటే మనకి ఏమేమి వస్తాయి? ప్రీవియస్ క్లాస్లో భారతీయ ఉనికి మరియు క్షేత్ర అమెరికాలో మనం తెలుసుకున్నాం. భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, ఇవన్నీ కూడా భారత ఉపఖండపు యొక్క దేశాలు అని, వీటిని మన సార్క్ దేశాలని కూడా అంటాము. సో ఈ భారత ఉపఖండపు యొక్క భూభాగం అనేటటువంటిది పూర్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్రికా ఖండము యొక్క భూభాగంతో అటాచ్ అయి ఉండేది. మనకు ఆఫ్రికా ఖండం ఈ విధంగా ఉంటుంది. ఆఫ్రికా ఖండం యొక్క భూభాగముతో అటాచ్ అయి ఉండేది. ఈ ఆఫ్రికా ఖండం నుంచి మనకు ఈ విధంగా అనుకున్నాం.
సో ఇది ఆఫ్రికా ఖండము యొక్క భూభాగము. ఆఫ్రికా ఖండం యొక్క భూభాగము. ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఏ విధంగా ఉండేది. ఈ ఆఫ్రికా ఖండము యొక్క ఉత్తర భాగములో ఉన్నటువంటి భారతదేశపు ఉపఖండం యొక్క భూభాగము ఈ యొక్క కదులుతూ హిందూ మహాసముద్రములో కదులుతూ వచ్చి మనకు ఇక్కడ వచ్చి అటాచ్ అయింది. ఆఫ్రికా ఖండానికి తూర్పు వైపున ఉన్నటువంటి భారత ఉపఖండపు భూభాగము కదులుతూ హిందూ మహాసముద్రంతో కదులుతూ వచ్చి ఈ యొక్క ఆసియా ఖండముతో అటాచ్ కావడం జరిగింది. అందుకే మనకి ఇక్కడ ఆఫ్రికా తూర్పు భాగాన మనకు మెడగాస్కర్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా కదులుతూ ఉన్నప్పుడు ఈ పలక విడిపోయింది. అదే విధంగా చిన్న చిన్న దీవులు కూడా మనకు హిందూ మహాసముద్రంలో మనం చూడవచ్చు. సో ఈ విధంగా హిమాలయ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడింది. ఇక్కడ యాక్చువల్గా మనకు ఈ యొక్క ఆసియా పలక, భారత ఉపఖండపు పలక రెండు ఢీ కొట్టినటువంటి ఈ ప్రాంతంలో ఒకప్పట్లో మనకు టెథిస్ మహాసముద్రం అనేది ఉండేది. టెథిస్ అనేటటువంటి మహాసముద్రం ఉండేటటువంటిది. సో ఎప్పుడైతే ఈ భారత ఉపఖండపు పలక వచ్చి ఈ ఆసియా పలకను ఢీ కొట్టిందో, ఈ యొక్క భారత ఉపఖండ పలక, ఇది భారత ఉపఖండ పలక అనుకుంటే గిన ఇది ఆసియా పలక. మనకేమవుతుంది, భారత ఉపఖండ పలక యొక్క ఆసియా ఉపఖండం యొక్క పలక కిందికి చొచ్చుకొని వెళ్ళడం ద్వారా ఆసియా ఖండము యొక్క పలక పైకి ఇట్లా నెట్టవేయబడింది. సో ఈ విధంగా పైకి నెట్టవేయబడ్డం వల్ల ఏర్పడినటువంటిదే హిమాలయన్ వ్యవస్థ. ఒకప్పట్లో ఇక్కడ టెథిస్ సముద్రం ఉండేటటువంటిది. భారత ఉపఖండ పలక ఎప్పుడైతే ఆసియా పలకతో ఢీ కొట్టడం జరిగిందో అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి భూభాగము పైకి నెట్టుకొని రావడం వలన ఏర్పడినటువంటి వ్యవస్థని హిమాలయన్ వ్యవస్థ అని అంటారు. మన హిమాలయాలను మనము నవీన ముడత పర్వతాలు అంటాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముడత పర్వతాలన్నిటిలోనికి అది తక్కువ వయసు కలిగినటువంటి ఈ యొక్క పర్వతాలు ఏమిటంటే కనుక హిమాలయ పర్వతాలు. అందుకే వీటిని నవీన ముడత పర్వతాలు అని అంటాం. సో ఇప్పుడు మనము ఈ యొక్క భారతదేశపు ఉత్తర సరిహద్దుగా ఉత్తరము నుంచి తూర్పు వైపుగా, ఉత్తరము, ఈశాన్యము మరియు తూర్పు ఈ భాగంలో విస్తరించి ఉన్నటువంటి హిమాలయన్ వ్యవస్థను గురించి మనము తెలుసుకుందాం. మనము హిమాలయన్ వ్యవస్థను ఉత్తరము నుంచి దక్షిణంగా అంటే చైనా భూభాగము నుంచి మన భారతదేశ భూభాగం వైపుగా, చైనా పైన ఉంటుంది, భారతదేశం కింద, ఉత్తరం నుంచి దక్షిణంగా చైనా భూభాగం నుంచి ఇక భారతదేశ భూభాగం ఈ విధంగా మనం చూసినప్పుడు మొదటగా మనకు ఉండేటటువంటి హిమాలయ వ్యవస్థని ట్రాన్స్ హిమాలయాలు అని అంటారు. ట్రాన్స్ హిమాలయాలు. రెండవది హిమాద్రి హిమాలయాలు. మూడవది హిమాచల్ హిమాలయాలు. నాలుగవది శివాలిక్ శ్రేణులు. సో ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా అంటే చైనా భూభాగం నుంచి భారతదేశ భూభాగం వైపుగా చూసినప్పుడు మనకు వరుసగా ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు అనేటువంటి వరుసగా ఉంటాయి. ఇందులో మొదటిది మనము ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ట్రాన్స్ హిమాలయాలు అనేటటువంటి మన భూభాగం కంటే కూడా చైనా భూభాగం టిబెట్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. కాబట్టి మొదటగా మనము ఈ మూడు హిమాలయ వ్యవస్థల గురించి చెప్పుకున్న తర్వాత చివరిలో ట్రాన్స్ హిమాలయాల గురించి మనం చెప్పుకుందాం. మొదట మనకు హిమాద్రి హిమాలయాలు. మనం హిమాద్రి హిమాలయాలని ఉన్నత హిమాలయాలు అని, గ్రేటర్ హిమాలయాలు అని, బహిరగిరి శ్రేణులు అని పిలుస్తాం. హిమాద్రి హిమాలయాలని ఉన్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, బహిరగిరి శ్రేణులు అని పిలుస్తాం.
మనకు హిమాద్రి హిమాలయాలు అనేటటువంటివి టెర్షియరీ యుగములో ఒలిగోసిస్ కాలములో ఏర్పడ్డాయి. మనకు హిమాద్రి హిమాలయాలు పశ్చిమాన నంగ ప్రభాత్ నుంచి తూర్పున నామ్చా బార్వా వరకు విస్తరించి ఉన్నాయి. హిమాద్రి హిమాలయాలు పశ్చిమ వైపున నంగ ప్రభాత్ నుంచి తూర్పు వైపున నామ్చా బార్వా వరకు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలోని నంగ ప్రభాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చా బార్వా వరకు విస్తరించి ఉన్నాయి. టోటల్గా 2400 కిలోమీటర్ల పొడవును, 120 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి 6000 మీటర్ల హైట్, 6000 మీటర్ల ఎత్తు కలిగినటువంటి పర్వత శిఖరాలను కలిగి ఉన్నాయి. 2400 కిలోమీటర్ల పొడవు, 120 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పు, 6000 మీటర్ల ఎత్తు కలిగినటువంటి పర్వత శిఖరాలను కలిగి ఉన్నాయి. ఇవి దాదాపుగా మంచుతో కప్పబడి ఉంటాయి. చాలా ఎత్తైనటువంటి శిఖరాలు కాబట్టి మంచుతో కప్పబడి గ్రానైటు, ఆర్కియన్ నీస్ మరియు సిస్ట్ శిలల చేత ఏర్పడ్డాయి. గ్రానైటు, నీస్ మరియు సిస్ట్ శిలల చేత ఏర్పడి ఉన్నాయి. ఒకసారి మనము డయాగ్రామ్ రూపంలో మనం చూసుకుంటే ఈ విధంగా నంగ ప్రభాత్ నుంచి, లడాఖ్లోని నంగ ప్రభాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బార్వా వరకు విస్తరించి ఉన్నాయి. టోటల్ 2400 కిలోమీటర్ల పొడవును కలిగి ఉండి 120 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి 6000 మీటర్ల హైట్ కలిగినటువంటి, 6000 మీటర్ల కంటే ఎత్తు కలిగినటువంటి పర్వత శిఖరాలను కలిగి ఉన్నాయి. ఇవి మనకు హిమాద్రి హిమాలయాలు, దాదాపుగా మ్యాక్సిమం హిమాలయాలన్నీ కూడా, అందులో ప్రముఖంగా హిమాద్రి హిమాలయాలు మనకు విషమలంబ నిర్మాణము, ఆర్థోక్లినల్ అంటారు. ఆర్థోక్లినల్ విషమలంబ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అంటే దక్షిణం వైపున, అంటే భారతదేశం వైపున స్ట్రైట్ గా నిట్రవాలును కలిగి ఉండి అవతల వైపు ఉత్తరం వైపున, అంటే చైనా వైపున ఉత్తరం వైపున క్రమవాలును కలిగి ఉంటాయి. సో ఇది మనకు హిమాద్రి హిమాలయాలు. ఒక్కొక్క హిమాలయ శ్రేణి ఒక్కొక్క దానికి ప్రసిద్ధి. హిమాద్రి హిమాలయాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు హిమాద్రి హిమాలయాలు ఎత్తైనటువంటి, ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు ప్రసిద్ధి. సో మనకి హిమాద్రి హిమాలయాలు ప్రముఖంగా ఎత్తైనటువంటి శిఖరాలు, అదే విధంగా కనుమలను కలిగి ఉంటుంది హిమాద్రి హిమాలయాలు. మరొకసారి చెప్తున్నా, హిమాద్రి హిమాలయాలన్నా, ఉన్నత హిమాలయాలన్నా, గ్రేటర్ హిమాలయాలు అన్నా, బహిరగిరి శ్రేణులు అన్నా కానీ ఒకటి. సో ఇందులో ఫస్ట్ మనకు పర్వత శ్రేణులు తీసుకున్నప్పుడు ఫస్ట్ నేపాల్లో ఉన్నటువంటి పర్వతాలను చూద్దాం. నేపాల్లో మనకు AMDA అనేటటువంటి ప్రధానమైనటువంటి పర్వత శిఖరాలను కలిగి ఉంది. హిమాద్రి హిమాలయాలు AMDA అనేటటువంటి పర్వత శిఖరాన్ని కలిగి ఉంది. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరెస్ట్ శిఖరము. మొట్టమొదటిది ఏమిటి? ఎవరెస్ట్ శిఖరము. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుంది? ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి పర్వతము ఎవరెస్ట్ శిఖరం మనకు నేపాల్ భూభాగంలో ఉంది. దీని యొక్క హైటు 8849 మీటర్లు. 8849 మీటర్ల హైటును కలిగి ఉండి ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి మౌంట్ పీక్ ఎత్తైనటువంటి శిఖరము. దీనిని నేపాల్లో సాగరమాత అని,
టిబెట్లో చోమో లుంగ్మా అని, చైనాలో కేమో లుంగ్మా అని పిలుస్తారు. చోమో లుంగుమా అని అంటే గిన గాడ్ ఆఫ్ ది స్కై అని అర్థం. కెమో లుంగుమా అని అంటే గిన మదర్ ఆఫ్ ది ఎర్త్ అని అర్థం. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగరమాత, టిబెట్లో చోమో లుంగ్మా, చైనాలో కేమో లుంగ్మా అని పిలుస్తారు. రెండవది మకాలు. మకాలు డి అంటే ధవలగిరి, ఏ అంటే అన్నపూర్ణ. సో నేపాల్ భూభాగంలో హిమాద్రి హిమాలయ శ్రేణులో ఉన్నటువంటి ప్రధానమైన శిఖరాలు ఎవరెస్ట్ శిఖరము, మకాలు శిఖరము, ధవలగిరి శిఖరము, అన్నపూర్ణ శిఖరము. ఇవన్నీ కూడా 8,000 మీటర్ల హైటునే కలిగి ఉన్నాయి. మనం చెప్పుకున్నాం హిమాద్రి హిమాలయాలు అనేటటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు పెట్టింది పేరు అని. మకాలు వచ్చేసి 8,450 మీటర్లు, ధవలగిరి 8,150 మీటర్లు, అన్నపూర్ణ దాదాపుగా 8,000 మీటర్ల హైటును కలిగి ఉంటుంది. ఇది నేపాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్వత శిఖరాలు. అందులో ముఖ్యంగా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరము ఎవరెస్ట్ శిఖరం 8,849 మీటర్ల హైటును కలిగి ఉంటుంది. సాగరమాత అన్న, చోమోలుంగుమ అన్న, కెమోలుంగుమ అన్న, గాడ్ ఆఫ్ ది స్కై, మదర్ ఆఫ్ ది ఎర్త్ అనే రకరకాల పేర్లు ఉన్నాయి ఎవరెస్ట్ శిఖరానికి. ఇక భారతదేశంలో తీసుకుంటే ప్రధానమైనది కాంచనగంగా. కాంచనగంగా ఇది భారతదేశంలో 2వ ఎత్తైనటువంటి శిఖరం భారతదేశ పరంగా. భారతదేశంలో మొట్టమొదటి K2 శిఖరం, అది మనం ట్రాన్స్ హిమాలయాలను చదువుకుంటాం. K2 శిఖరం ప్రస్తుతం పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నటువంటి భూభాగంలో ఉంది అది. సో కాంచనగంగా భారతదేశంలో 2వ ఎత్తైనటువంటి శిఖరం 8,598 మీటర్ల హైటును కలిగి ఉంది. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ఉంది? సిక్కిం రాష్ట్రంలో ఉంది కాంచనగంగా. ఇక మనకు నంగ ప్రభాత్ అనేటటువంటిది లడాక్ లో ఉంది. నామ్చా బార్వా అనేటటువంటిది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇక ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి శిఖరాలు ప్రధానమైన శిఖరాలు నందాదేవి, కేదారినాథ్, బద్రీనాథ్ అండ్ కామత్ అనేటటువంటి 4 శిఖరాలు ఉన్నాయి. నందాదేవి, కేదారినాథ్, బద్రీనాథ్ అండ్ కామత్. ఈ శిఖరాలన్నీ కూడా ఎవరెస్ట్ శిఖరం కావచ్చు, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణ, కాంచనగంగా, నందాదేవి, కేదారినాథ్, బద్రీనాథ్, కామత్, నంగప్రభాత్, నామ్చా బార్వా అన్నీ కూడా 6,000 మీటర్ల కంటే ఎక్కువ హైటునే కలిగి ఉంటాయి. ఇవి హిమాద్రి హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్వత శ్రేణులు. నెక్స్ట్ హిమాద్రి హిమాలయాల్లో ఉన్నటువంటి కనుమలు. పర్వత శ్రేణులు అయిపోయిన తర్వాత కనుమలను మనకు పశ్చిమ సెక్టారు, తూర్పు సెక్టారుగా విడదీయవచ్చు. పశ్చిమ సెక్టార్లో మనం చూసుకున్నప్పుడు లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. లడాక్ లో ఉన్నటువంటి కనుమలు జోజులా అండ్ బూర్జులా. హిమాచల్ ప్రదేశ్ లో మనకు షిప్కిలా, కుంజూమ్. ఇక ఉత్తరాఖండ్ లో లిపులేకు, నిథిలా, మానా, ములింగ్, తగ్లా అనేటువంటి కనుమలు ఉన్నాయి. పశ్చిమ సెక్టార్లో మనం పశ్చిమ వైపున చూసుకున్నప్పుడు లడాక్ లో జోజులా అండ్ బూర్జులా. జోజులా అనేటటువంటిది శ్రీనగర్ ను లేతో కలుపుతుంది. శ్రీనగర్ కార్గిల్ హైవే యొక్క జోజులా కనుమ గుండా వెళుతుంది. బూర్జులా అనేటటువంటి కనుమ ఈ యొక్క కాశ్మీర్ లోయను గిల్గిట్ ప్రాంతము గుండా మధ్య ఆసియాతో కలుపుతుంది. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ షిప్కిలా, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి షిప్కిలా కనుమ. ఎందుకంటే
ఈ యొక్క పశ్చిమ సెక్టార్లో మనం ఇంతకుముందు ఉనికి మరియు క్షేత్ర అమెరికా చెప్పుకున్నాం. ఏమని? ఈ యొక్క చైనా యొక్క సరిహద్దు పశ్చిమ సెక్టార్ గాను తూర్పు సెక్టార్ గాను విడదీశాం. పశ్చిమ సెక్టార్ LAC ఆర్ LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అనధికారిక సరిహద్దుగా ఉందని. తూర్పు సెక్టార్లో మెక్మోహన్ రేఖ అనేటువంటి సరిహద్దుగా ఉందని. సో ఈ పశ్చిమ సెక్టార్లో షిప్కిలా కనుమ అనేటటువంటిది భారత్ చైనా మధ్య ప్రధానమైనటువంటి వాణిజ్య మార్గముగా ఉంది. మనకు సట్లెజ్ నది, ఈ యొక్క సింధు నది యొక్క ఉపనదులలో ప్రధానమైనటువంటి నది, అతి పొడవైనటువంటి నది అయిన సట్లెజ్ నది ఈ షిప్కిలా కనుమ గుండానే భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. మనకు షిప్కిలా కనుమలోనే పిన్ వ్యాలీ, పిన్ నేషనల్ పార్క్ ఉన్నాయి. ఇక కుంజూమ్ కనుమ అనేటటువంటిది లాహుల్ను స్పిటి లోయతో కలుపుతుంది. ఇక ఇందులో ఉత్తరాఖండ్ తీసుకుంటే లిపులేక్ అనేటటువంటి ప్రధానమైనటువంటిది. మన ఉనికి మరియు క్షేత్ర అమెరికా క్లాసులో చెప్పుకున్నాం. లిపులేక్ అనేటటువంటి భారత్ మరియు నేపాల్ మధ్య ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి ప్రాంతముగా ఉందని. ఎందుకంటే కన్నా ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము ఈ యొక్క పిథోడ్గర్ టు లిపులేక్కి ఒక లింక్ రోడ్డు నిర్మించడం వలన ఈ వివాదం తలెత్తిందని. సో మనకు ఈ లిపులేక్ కనుమ, లిపులేక్తో పాటు లింపియా, కాలాపాని అనేటువంటి ప్రాంతాలు కూడా మనకు వివాదాస్పదమైన ప్రాంతాలుగా ఉన్నాయి. దేనికి? భారత్ మరియు నేపాల్ సరిహద్దు దగ్గర. ఇక లిపులేక్ అనేది మనకు గేట్వే ఆఫ్ ది కైలాస మానస సరోవరం, అంటే మానస సరోవరానికి గేట్వే లాగా ఉంటుంది. ఇక ఈ నితిలా కనుమలోనే మనకు ఈ మానస సరోవరానికి వెళ్ళేటటువంటి మార్గం అనేటటువంటిది ఉంది. ఇక మానా, ములింగ్ అండ్ తగ్లా ఈ కనుమలన్నీ కూడా ఉత్తరాఖండ్ను టిబెట్తో కలుపుతాయి. ఇక తూర్పు వైపున సిక్కింలో మనకు నాకుల, జలాప్లా అనే 3 కనుమలు ఉన్నాయి. మనకు తూర్పు సెక్టార్లో షిప్కిలా ఎంత ఇంపార్టెంటో మనకు తూర్పు సెక్టార్లో నాతులా అనేటటువంటిది అంత ఇంపార్టెంట్. ఈ నాతులా కనుమను మనకు తూర్పు సెక్టార్లో చైనా మరియు భారతదేశం మధ్య ప్రధానమైనటువంటి వాణిజ్య మార్గముగా ఉంది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కాలింగ్ పాంగ్ నుంచి చుంబి వ్యాలీ ద్వారా టిబెట్లో ఉన్నటువంటి ప్రధాన భూభాగమైనటువంటి లాసాను కలుపుతుంది. ఇక నాకుల అనేటటువంటిది తీస్తా నది యొక్క జన్మస్థానము ఈ కనుమలోనే ఉంది. జలాప్లా మనకు సిక్కిం రాజధాని గాంగ్టక్ను టిబెట్ ప్రధాన భూభాగం లాసాతో కలుపుతుంది. ఇక రెండవ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో మనకు బంబ్లా, బొమ్మిడాల, యాంగ్యాప్ అనే కనుమలు ఉన్నాయి. బంబ్లా అనేటటువంటిది అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ మరియు చైనాకి ట్రై జంక్షన్ లాగా ఉండేటటువంటి కనుమ బంబ్లా. బొమ్మిడాల, యాంగ్యాప్ అనేటటువంటిది బ్రహ్మపుత్ర నది ఈ కనుమ ద్వారానే భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. ఇక మయన్మార్ సైడ్ మనం ఇది చైనాతో లింక్ ఉన్న, టిబెట్తో లింక్ ఉన్న మయన్మార్ సైడ్ మనం తీసుకుంటే తిహంగ్ కనుమ, ద్వీపు కనుమ అనేటువంటి భారతదేశపు తూర్పు సరిహద్దుగా ఉంది. ద్వీపు కనుమ, తిహంగ్ కనుమ, చౌకాన్ కనుమ ఇవి మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కనుమలు, మరి ప్రధానమైనటువంటి పర్వత శిఖరాలు. హిమాలయాలకు అది ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు ప్రసిద్ధి. సో హిమాలయ వ్యవస్థలో నెక్స్ట్ హిమాలయాల తర్వాత హిమాచల్ హిమాలయాలు అనేటువంటివి హిమాలయాలకు దక్షిణం వైపునగా ఉన్నాయి. హిమాలయాలనే మనము మధ్య హిమాలయాలు అని, నిమ్న హిమాలయాలు అని, లెస్సర్ హిమాలయాలు అని పిలుస్తాం. హిమాలయాలని మధ్య హిమాలయాలు అన్న, నిమ్న హిమాలయాలు అన్న, లెస్సర్ హిమాలయాలు అన్న కానీ ఒకటే. ఈ హిమాలయాలు అనేటటువంటివి టెర్షరీ యుగములో ఒక మధ్య మియాసిస్ కాలములో ఏర్పడ్డాయి. మన హిమాలయాలు కూడా మనకు సేమ్ ఈ విధంగానే పశ్చిమం నుంచి తూర్పు వైపుగా
లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. 2400 కిలోమీటర్ల పొడవును, 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పును మనకు వచ్చే కొద్దీ, అంటే దక్షిణ వైపుగా వచ్చే కొద్దీ హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు అంటే భారతదేశ భూభాగం వైపుగా వచ్చే కొద్దీ, ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వచ్చే కొద్దీ వెడల్పు తగ్గుతుంది. అదే విధంగా పర్వతాల యొక్క హైట్ అనేటటువంటి తగ్గుతుంది. సో 2400 కిలోమీటర్ల పొడవును, 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పును, 1000 నుంచి 4500 మీటర్ల హైట్ ఉండేటటువంటి పర్వత శిఖరాలను కలిగి ఉంటాయి. మనకు హిమాద్రి హిమాలయాలు అయితే 6000 మీటర్లు, ఇక్కడ మ్యాక్సిమం 4500 మీటర్ల హైట్ కలిగి ఉంటుంది. మనకు హిమాద్రి హిమాలయాలు అయితే 120 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పును, ఇక్కడ 60 to 80 కిలోమీటర్లు. సో వెడల్పు తగ్గుతుంది, ఈ యొక్క పర్వతాల యొక్క హైట్ అనేది తగ్గుతుంది. అతి ఎత్తైన పర్వత శిఖరాలు కలిగి ఉండేది హిమాద్రి హిమాలయాలు, అన్ని కూడా మ్యాక్సిమం 6000కు పైగానే ఉంటుంది. సో ఇంత పొడవు, వెడల్పు, హైట్ను కలిగి ఉండి మనకు ఇవి సతత హరిత అరణ్యాలను, శృంగాకార అరణ్యాలను కలిగి ఉండి ఇవి కూడా నీస్, సిస్ట్ వంటి అవక్షేప శిలల చేత ఏర్పడ్డాయి. సతత హరిత అరణ్యాలను, శృంగాకార అరణ్యాలను కలిగి ఉండి నీస్, సిస్ట్ వంటి అవక్షేప శిలల చేత ఏర్పడ్డాయి. ఏ విధంగా వెడల్పు మరియు హైట్ అనేది తగ్గుతుందో అదే విధంగా వాటి యొక్క భూస్వరూప లక్షణం కూడా మారుతూ ఉంటుంది. హిమాద్రి హిమాలయాలు కంప్లీట్ గా మంచుతో కప్పబడి ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండి కంప్లీట్ గా మంచుతో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి, మనకు సతత హరిత అరణ్యాలు, శృంగాకార అరణ్యాలను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత శివాలిక్ శ్రేణులు వచ్చినప్పుడు మళ్ళీ భూస్వరూప లక్షణంలో మార్పు అనేటటువంటిది వస్తుంది. సో ఈ విధంగా మనకు హిమాచల్ హిమాలయాలు అనేటటువంటివి విస్తరించి ఉన్నాయి. హిమాచల్ హిమాలయాలు ఎందుకు ప్రసిద్ధి? హిమాద్రి హిమాలయాలు ఏమో మనకు అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం. ఎవరెస్ట్ శిఖరము, కాంచనగంగా శిఖరము, మకాలు, ధవలగిరి, అన్నపూర్ణ, నందాదేవి, నాంచా బార్వా, నంగ ప్రభాత్ వంటి శిఖరాలు అనేటువంటి ఉన్నాయని చెప్పుకున్నాం. మన హిమాచల్ హిమాలయాలు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కనుక వేసవి విడిది కేంద్రాలకు, నదీ లోయలకు ప్రసిద్ధి. వేసవి విడిది కేంద్రాలకు, నదీ లోయలకు ప్రసిద్ధి. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇందులో మనము హిమాచల్ హిమాలయాల్లో మొదటిది ఈ యొక్క పర్వత శ్రేణులను మనం గమనించినట్లయితే PDNMMB అనేటటువంటి పర్వత శ్రేణులను కలిగి ఉంది. పి అంటే గన పీర్ పంజల్ శ్రేణి, పీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పీర్ పంజల్ శ్రేణి. డి అంటే గన దౌలధార్ శ్రేణి, ఎన్ అంటే నాగటిబ్బా, ఎం అంటే ముస్సోరి, ఎం అంటే మహాభారత్, బి అంటే గన బ్లాక్ మౌంటైన్. మనకు బ్లాక్ మౌంటైన్ అనేటటువంటిది భూటాన్ భూభాగంలో ఉంది. మహాభారత శ్రేణి అనేటటువంటిది నేపాల్ భూభాగంలో ఉంది. భారత భూభాగంలో ఉన్నటువంటివి 4: పీర్ పంజల్ శ్రేణి, దౌలధార్ శ్రేణి, నాగటిబ్బా మరియు ముస్సోరి. ఈ నాగటిబ్బా మరియు ముస్సోరి అనేటటువంటి పర్వత శ్రేణులు మనకు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్ భూభాగంలో ఉన్నాయి. ఇక ధౌలధార్ శ్రేణి అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ భూభాగంలో ఉంది. ధౌలధార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్ భూభాగంలో ఉంది. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పీర్ పంజల్ శ్రేణి. పీర్ పంజల్ శ్రేణి అనేటటువంటిది జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలు, అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఈ 2 భూభాగాలలో విస్తరించి ఉండి అతి పొడవైనటువంటి శ్రేణి పీర్ పంజల్ శ్రేణి. మనకి పీర్ పంజల్ శ్రేణిలో 1800 మీటర్ల హైటులో 1800 మనకు పీర్ పంజల్ శ్రేణి ఇంపార్టెంట్. 1800 మీటర్ల హైటులో మనకు సారవంతమైనటువంటి మైదానాలు ఉన్నాయి. వీటిని కారే వాన్స్ అని అంటాం. ఈ మైదానాలను కారే వాన్స్ అని అంటాం. మనకు పీర్ పంజల్ శ్రేణి అనేటువంటిది నదుల పరంగా చూసుకుంటే జీలం నదికి మరి బియాస్ నదికి మధ్యలో విస్తరించి ఉంటుంది పీర్ పంజల్ శ్రేణి అనేటటువంటిది. సో మొదటగా పర్వత శ్రేణులను పీర్ పంజల్ శ్రేణి, ధౌలధార్ శ్రేణి, నాగటిబ్బా, ముస్సోరి, మహాభారత్ అండ్
బ్లాక్ మౌంటైన్. రెండవది కనుమలను తీసుకుంటే మనకు 3 రకాల కనుమలు అనేటటువంటివి ఉన్నాయి హిమాచల్ హిమాలయాల్లో. పీబీఆర్, పీర్ పంజల్ కనుమ, బనీహాల్ కనుమ, రోహతంగ్ కనుమ. పీర్ పంజల్ కనుమ పీర్ పంజల్ శ్రేణిలో విస్తరించి ఉంటుంది. పీర్ పంజల్ కనుమ అనేటువంటిది మనకి పీర్ పంజల్ కనుమ జమ్మూ కాశ్మీర్లో, జమ్మూను కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి శ్రీనగర్తో కలుపుతుంది. ఒక జమ్మూను కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి శ్రీనగర్తో కలుపుతుంది పీర్ పంజల్ కనుమ. బనీహాల్ కనుమ, ఈ బనీహాల్ కనుమ గుంటనే జవహర్ టనెల్, జవహర్లాల్ నెహ్రూ జవహర్ టనెల్ అనేటటువంటిది నిర్మించబడింది. దీనిని బనీహాల్ కనుమని మనం గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తాం, ఇక రోహతాంగ్ కనుమ, ఇక్కడ మనకు అటల్ టన్నెల్ నిర్మించబడింది. ఇది అటల్ టన్నెల్ అనేటటువంటిది భారతదేశంలోనే అతి పొడవైనటువంటి టన్నెల్ ఇది. ఈ రోహతాంగ్ కనుమ మనకు మనీలాను, లాహుల్ను, స్పిటిని కలుపుతుంది. ఇక మనకు హిమాచల్ ప్రదేశ్లో ప్రధానమైనటువంటి పర్వత శ్రేణులు అయిపోయినాయి, కనుమలు అయిపోయినాయి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వేసవి విడిది కేంద్రాలు. మనకు హిమాచల్ ప్రదేశ్ అనేది వేసవి విడిది కేంద్రాలకు, హిమాచల్ హిమాలయాలు అనేటటువంటివి వేసవి విడిది కేంద్రాలకు, నదీ లోయలకు ప్రసిద్ధి అని చెప్పాం. వేసవి విడిది కేంద్రాలు మనం తీసుకుంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ ఒక పీర్ పంజల్ శ్రేణి ఉంది కదా. ఈ పీర్ పంజల్ శ్రేణిలో మనం చూడండి 1800 మీటర్ల హైట్లో ఉన్నటువంటి ఈ యొక్క మైదానం ఏమంటున్నాం, కార్యవాన్స్ అని అంటున్నాము. పీర్ పంజల్లో ఉన్నటువంటి వేసవి విడిది కేంద్రాలు ఏమంటే కన్నా ముర్రే, కీలాంగ్ అండ్ గుల్మర్గ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వేసవి విడిది కేంద్రాలు సిమ్లా అనేటటువంటి ధౌలధార్ శ్రేణిలో ఉంటుంది. సిమ్లా వేసవి విడిది కేంద్రం మనకు ఈ యొక్క ధౌలధార్ శ్రేణిలో ఉంటుంది. సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ. ధర్మశాల మనకు క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. ధర్మశాలలో మనకు అతి ఎత్తైనటువంటి క్రికెట్ స్టేడియం కూడా నిర్మించబడింది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు కావచ్చు, అన్ని మ్యాచ్లు మనం ధర్మశాల చూస్తూ ఉంటాము. సో సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ. సో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఉత్తరాఖండ్లో అల్మోరా చాలా ఎక్కువ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో అల్మోరా, రాణిఖేట్, చక్రాట, నైనిటాల్ మరియు ముస్సోరీ. ముస్సోరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకసారి వెళ్ళాను ముస్సోరికి. అల్మోరా, రాణిఖేట్, చక్రాట, నైనిటాల్, ముస్సోరీ ఇవి ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి వేసవి విడిది కేంద్రాలు. ఇక పశ్చిమ బెంగాల్లో మనం తీసుకున్నట్లయితే కనుక డార్జిలింగ్. సో ఇవి ప్రముఖమైన వేసవి విడిది కేంద్రాలు. జమ్మూ కాశ్మీర్ ముర్రే, కిలాంగ్, గుల్మార్గ్. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ. ఉత్తరాఖండ్ అల్మోరా, రాణిఖేట్, చక్రాట, నైనిటాల్, ముస్సోరీ. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4th వన్ నదీ లోయలు ఇంపార్టెంట్. కాశ్మీర్ లోయ, మన కాశ్మీర్ లోయ శ్రీనగర్ పట్టణం ఉంటుంది. సో కాశ్మీర్ లోయ అనేటటువంటిది కుంకుమ పువ్వు పంటకి ప్రసిద్ధి కాశ్మీర్ లోయ. ఇది మనకు హిమాద్రి హిమాలయాలకు ఒక పీర్ పంజల్ శ్రేణి, హిమాచల్లో ఉండే పీర్ పంజల్ శ్రేణి మధ్య విస్తరించి ఉంటుంది కాశ్మీర్ లోయ. రెండవది హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి లోయలు చుంబా లోయ, కులు లోయ, కాంగ్రా
అండ్ స్పిటి లోయలు. మనకి ఈ లోయలు వచ్చేసి పండ్ల పెంపకానికి మనము హిమాచల్ మనం చెప్తుంటాం సిమ్లా యాపిల్స్ అని చెప్తుంటాం, సిమ్లా యాపిల్స్ అని. పండ్ల తోటలకు పండ్ల పెంపకానికి ప్రసిద్ధి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ లో ఉండేటటువంటి లోయలు చుంబా లోయ, కులు లోయ, కాంగ్రా అండ్ స్పిటి లోయ. చుంబా లోయ అనేటటువంటిది చుంబా లోయ అనేటటువంటిది పీర్ పంజల్ శ్రేణిని ధౌలధార్ శ్రేణి మధ్యలో ఉంటుంది చుంబా లోయ అనేటటువంటిది. కులు లోయ హిమాలయాలకు మరి పీర్ పంజల్ శ్రేణి మధ్యలో ఉన్నది కులు లోయ. కాంగ్రా అండ్ స్పిటి లోయలు హిమాలయాలకు ముస్సోరి మధ్య ఉంటాయి ఈ కాంగ్రా అండ్ స్పిటి లోయలు. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో భగీరథి నదీ లోయ ఒకటి, మందాకిని నదీ లోయ, ఇవి నదీ లోయలు. భగీరథి నదీ లోయ, మందాకిని నదీ లోయలు అనేటటువంటి మనకు ఉత్తరాఖండ్లో విస్తరించి ఉన్నాయి. ఇక నేపాల్ భూభాగంలో కాట్మాండ్ ఆ దేశం యొక్క భూభాగం ఆ దేశం యొక్క రాజధాని క్యాపిటల్ అయినటువంటి కాట్మాండ్ లోయ, దాని క్యాపిటల్ కాట్మాండ్ కదా, కాట్మాండ్ లోయ. భూటాన్లో వచ్చేసి హిమాద్రి లోయ అని పిలుస్తారు. సో ఇవి మనకు హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్వత శ్రేణులు పీర్ పంజల్, ధౌలధార్, నాగటిబ్బా, ముస్సోరి, మహాభారత్ అండ్ బ్లాక్ మౌంటైన్. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కనుమలు పీర్ పంజల్, బనిహాల్, రోహతాంగ్. వేసవి విడిది కేంద్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, వేసవి విడిది కేంద్రాలు మరియు నదీ లోయలు. సో హిమాలయ వ్యవస్థలో థర్డ్ వన్ శివాలిక్ శ్రేణులు. అంటే మామూలు ఫోర్త్ వన్ ఉత్తరం నుంచి దక్షిణ వైపు తీసుకుంటే ఫోర్త్ వన్ శివాలిక్ శ్రేణులు. ఎందుకంటే మనం ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాల గురించి లాస్ట్లో చెప్పుకుందాం అనుకున్నాం. సెకండ్ వన్ హిమాద్రి, థర్డ్ వన్ హిమాచల్, ఫోర్త్ వన్ శివాలిక్ శ్రేణులు. శివాలిక్ శ్రేణులను మనము బాహ్య హిమాలయాలు అని, చిన్న హిమాలయాలు అని, హిమాలయ పర్వత పాదాలు అని పిలుస్తారు. శివాలిక్ శ్రేణులని బాహ్య హిమాలయాలు అని, చిన్న హిమాలయాలని, హిమాలయ పర్వత పాదాలు అని పిలుస్తారు. ఇవి కూడా మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి పొట్వార్ పీఠభూమి నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తిహంగ్ గార్జ్ వరకు విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్లో పొట్వార్ పీఠభూమి నుంచి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో తిహంగ్ గార్జ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి కూడా దాదాపుగా 2500 కిలోమీటర్ల పొడవును కలిగి ఉండి 15 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పును కలిగి, చూడండి వెడల్పు తగ్గిపోతుంది, 15 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి 500 నుంచి 1100 మీటర్ల హైట్ ఉన్నటువంటి పర్వత శ్రేణులను కలిగి ఉంటాయి. సో హిమాలయ నుంచి మనం చూసుకున్నప్పుడు హిమాలయాలు ఇలా ఉంటే, శివాలిక్ శ్రేణులు హిమాచల్ హిమాలయాలు ఇలా ఉంటే, శివాలిక్ శ్రేణులు ఇలా ఉన్నాయి. ఇవి 120 నుంచి 150 వెడల్పును కలిగి ఉండి 6000 మీటర్ల హైట్ ఉంటే, ఇవి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి మ్యాక్సిమం 4000 మీటర్ల హైట్ను కలిగి ఉన్నాయి. ఇవి 15 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి మ్యాక్సిమం 1000 మీటర్ల హైట్ను కలిగి ఉన్నాయి. అంటే మనకు వెడల్పు మరియు ఈ యొక్క హైట్ అనేది తగ్గుతూ వస్తుంది హిమాలయ అనేది శివాలిక్ శ్రేణుల వైపు మనము చూస్తూ ఉన్నప్పుడు. ఇవి మనకు ఉష్ణమండల తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవులను కలిగి ఉండి ఈ యొక్క కాంగ్లామెరేట్స్ అనేటటువంటి అవశిష్ట శిలల చేత ఏర్పడ్డాయి. సో భూస్వరూప లక్షణం కూడా మారింది చూడండి. ఇదేమో హిమాలయాలు కంప్లీట్ గా మనకు మంచు చేత కప్పబడి ఉంటే, హిమాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకు సతత హరితారణ్యాలు శృంగాకార అడవులను కలిగి ఉంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఉష్ణమండల తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవులను కలిగి ఉన్నాయి. అంటే భూస్వరూప లక్షణము కూడా మారుతుంది, వెడల్పు మారుతుంది, హైటు మారుతుంది, భూస్వరూప లక్షణం కూడా మారుతూ ఉంది. ఇక శివాలిక్ శ్రేణుల్లో మనం ప్రధానంగా ఈ యొక్క హిమాలయాలకు మరియు శివాలిక్ శ్రేణులకు మధ్యన సమతల భూభాగముతో కొన్ని అనుదైర్ఘ్య లోయలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ అనుదైర్ఘ్య లోయల్ని మనము డూన్స్ ఆర్
ద్వార్స్ అని పిలుస్తాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్ మరియు హరిద్వార్. నేను డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి 3 ప్రాంతాలను కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్లో మనం చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, డెహ్రాడూన్, హరిద్వార్. డూన్స్ లేదా ద్వార్స్, డెహ్రాడూన్ అండ్ హరిద్వార్. అదే జమ్మూ కాశ్మీర్లో కోట్లీడూన్, ఉదంపూర్ డూన్. నెక్స్ట్ ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో మనం యూపీలో మనం చూసినప్పుడు పాట్లీడూన్. డెహ్రాడూన్, హరిద్వార్, కోట్లీడూన్, ఉదంపూర్, పాట్లీడూన్ ఇవన్నీ కూడా శివాలిక్ శ్రేణులు మరియు ఈ యొక్క హిమాలయాల మధ్యన ఉన్నటువంటి అనుదైర్ఘ్య లోయలు. శివాలిక్ శ్రేణులను ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో వీటిని జమ్మూ కొండలు అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ అదే విధంగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ డిస్టిక్ లో వీటిని దూద్వా కొండలు అని పిలుస్తారు. దూద్వా డుండువా కొండలు అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత నేపాల్ అండ్ సిక్కింలో వీటిని చురియా కొండలు లేదా ద్వాంగ్ కొండలు అని పిలుస్తారు. ద్వాంగ్ కొండలు అని పిలుస్తారు. అస్సాంలో వీటిని కచార్ కొండలు అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో వీటిని డార్ఫ్ కొండలు అని పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు అని, ఉత్తరాఖండ్ మరి గోరఖ్పూర్ డిస్టిక్ లో దుద్వా కొండలు అని, నేపాల్ అండ్ సిక్కింలో చురియా అండ్ ద్వాంగ్ కొండలు అని, అస్సాంలో వీటిని కచార్ కొండలు అని, పశ్చిమ బెంగాల్లో డార్ఫ్ కొండలు అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా రకాల పేర్లతో పిలుస్తారు. మిస్మీ కొండలు అని, మీర్ కొండలు అని, డాప్లా కొండలు అని, ఎబోర్ మౌంటైన్స్ అని, ఈ విధంగా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇది మనకు శివాలిక్ శ్రేణి వ్యవస్థను గురించి. సో హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ప్రధానమైన హిమాలయ వ్యవస్థల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భారతదేశ భూభాగంలో కొంత అత్యధికంగా ఉన్నటువంటి ఇక్కడ టిబెట్ ప్రాంతం, చైనా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ట్రాన్స్ హిమాలయాల గురించి మనం తెలుసుకుందాం. సో అన్నిటికంటే ఉత్తరం వైపున మనకు దక్షిణం వైపున భారతదేశ భూభాగం, ఉత్తరం వైపున చైనా భూభాగం, అన్నిటికంటే ఉత్తరం వైపున మొట్టమొదటిది దాన్ని మనం ట్రాన్స్ హిమాలయాలు అని అంటాం. ట్రాన్స్ హిమాలయాలు. ఈ ట్రాన్స్ హిమాలయాలనే మనము టెథిస్ హిమాలయాలు అని, ఇంతకుముందు టెథిస్ మహాసముద్రం ఉండేది కాబట్టి టెథిస్ హిమాలయాలు అని, టిబెట్ హిమాలయాలు అని, ఎందుకంటే టిబెట్ భూభాగంలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి కాబట్టి టిబెట్ హిమాలయాలు. ట్రాన్స్ హిమాలయాలు అన్నా, టెథిస్ హిమాలయాలన్నా, టిబెట్ హిమాలయాలన్నా కానీ ఒకటే. ఇందులో మన భారతదేశ భూభాగంలో ప్రధానంగా చెప్పుకునేటటువంటివి కారాకోరము శ్రేణి, లడాక్ శ్రేణి, జస్కర్ శ్రేణి. మన భారత భూభాగంలో కారాకోరము శ్రేణి, లడాక్ శ్రేణి, జస్కర్ శ్రేణి. లడాక్ శ్రేణి గురించి ఫస్ట్ కారాకోరము శ్రేణి. కారాకోరము శ్రేణిని, ఈ పర్వత శ్రేణిని మనము కృష్ణగిరి పర్వతాలు అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము? కృష్ణగిరి పర్వతాలు అని కూడా పిలుస్తాము. కారాకోరం శ్రేణిని బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏసియా, ఆసియా వెన్నెముక అని పిలుస్తాము. ఆసియా వెన్నెముక అని పిలుస్తాము. సో కృష్ణగిరి పర్వతాలు అని, బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏసియా, ఆసియా వెన్నెముక అని పిలుస్తాం. మన కారాకోరం శ్రేణిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్వత శిఖరాలను మనం తీసుకుంటే K2 శిఖరము, K5 శిఖరము, K1 శిఖరము. భారతదేశములో అతి ఎత్తైన శిఖరము K2 శిఖరము. ప్రస్తుత పాకిస్తాన్
నియంత్రణలో ఉన్నటువంటి భారత భూభాగంలో ఉంది K2 శిఖరము. POKలో ఉంది K2 శిఖరము. K2 శిఖరాన్ని భారతదేశంలో కృష్ణగిరి అని, యాక్చువల్ పేరు దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని, పాకిస్తాన్లో చోగిర్ అని, చైనాలో కాగిర్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. K2 శిఖరం 8611 మీటర్ల హైట్ను కలిగి ఉంటుంది. చూడండి, ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో అతి ఎత్తైన 8849 మీటర్లు. తర్వాత K2 శిఖరం 8611 మీటర్లు. తర్వాత కాంచనగంగ 8598 మీటర్లు. ఇది మనకు నేపాల్లో ఉంది. ఇది వచ్చేసి ప్రస్తుత POKలో ఉంది. ఇది వచ్చేసి సిక్కింలో ఉంది. ఈ మూడు మనకు ఇంపార్టెంట్. 1, 2, 3 ఎవరెస్ట్, K2 అండ్ కాంచనగంగ. సో తర్వాత K5 శిఖరాన్ని మనము హిడెన్ పీక్ అని పిలుస్తాము. K1 శిఖరాన్ని వచ్చేసి బ్రాడ్ పీక్ అని పిలుస్తాము. ఇవి మనకు ప్రధానమైనటువంటి పర్వత శిఖరాలు. ఇక కారాకోరం శ్రేణిలో ఉన్నటువంటి కనుమలను మనం తీసుకున్నట్లయితే మనకు ఈ టిబెట్లో, చైనాలో జింగ్జియాంగ్ అనేటటువంటి ఒక ప్రావిన్స్ ఉంది. ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్ ని బేస్ చేసుకొని మనం చూసినట్లయితే జింగ్జియాంగ్ ప్రావిన్స్ ని టిబెట్ తో కలిపేటటువంటి కనుమను మనము కారాకోరం కనుమ అంటారు. కారాకోరము కనుమ అని అంటాము. సో కారాకోరం కనుమ జింగ్జియాంగ్ ప్రావిన్సీని మన భారతదేశంలో ఉన్నటువంటి సాక్షిగాం లోయతో కలిపేటటువంటి అగిల్ కనుమ, ఎగిల్ కనుమ. మూడవది జింగ్జియాంగ్ ప్రాంతాన్ని గిల్గిట్ తో కలిపేటటువంటి కుంజారేబ్ కనుమ. జింగ్జియాంగ్ ప్రావిన్సీని గిల్గిట్ తో కలిపేటటువంటి కుంజారేబ్ కనుమ. ఇక్కడే మనకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటటువంటిది విస్తరించి ఉంది. సో కారాకోరం కనుమ, అగిల్ కనుమ, కుంజారేబ్ కనుమ. ఇంకొకటి మింటాకా కనుమ. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి యొక్క ఉమ్లింగ్ కనుమ. ఈ ఉమ్లింగ్ కనుమలోనే భారత ప్రభుత్వము చిస్ మహల్ టు ధామ్చోక్ కి 52 కిలోమీటర్ల పొడవుతో ఒక రహదారిని నిర్మించింది. ఈ యొక్క ఉమ్లింగ్ కనుమలోనే చిస్ మహల్ టు ధామ్చోక్ వరకు 52 కిలోమీటర్ల మేర ఒక రోడ్డు నిర్మించింది. ఏంటి రోడ్డు స్పెషాలిటీ? ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రహదారి 1900 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రహదారి. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఆ తర్వాత కారాకోరం శ్రేణిలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు అయిపోయినాయి, కనుమలు అయిపోయినాయి. రెండవది హిమానీ నదాల్లో ప్రధానమైనది సియాచిన్ నదం అనేటటువంటిది నూబ్రా లోయలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోనే చూడు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రహదారి చిస్ మహల్ టు ధామ్చోక్ అనడం. సియాచిన్ హిమానీ నదం భారతదేశంలోని అతి పెద్దది మరి అతి పొడవైనటువంటి హిమానీ నదం. దాదాపుగా 75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ యొక్క సియాచిన్ హిమానీ నదము. సాల్డోరా రిడ్జ్ అంటారు. ఏమంటారు? సాల్డోరా రిడ్జ్. ఈ సాల్డోరా రిడ్జ్ అనేటటువంటిది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రము. ప్రపంచంలోనే అతి ఎత్తులో సైనిక స్థావరాన్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశం ఇది. నూబ్రా లోయ, సాల్డోరా రిడ్జ్, సియాచిన్ హిమానీ నదం. ఇక దీంతో పాటు హిస్సార్, బతారో వంటి హిమానీ నదాలు కూడా ఉన్నాయి. ఈ హిమానీ నదాలు అనేటి హుంజా
హుంజా అనేటువంటి లోయలో విస్తరించి ఉన్నాయి. ఇక మైదానాలు, పర్వత శిఖరాలు, కనుమలు, హిమానీ నదాలు అయిపోయిన తర్వాత మైదానాలు. ఈ ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి మైదానాలు ప్రధానమైనటువంటివి సోడా మైదానము, అక్సేచిన్ మైదానము, లింగ్జీ మైదానము, డెస్పాంగ్ మైదానము. ఈ యొక్క అక్సేచిన్ అండ్ లింగ్జీ మైదానాలను 1962లో మనకు భారత్ మరి చైనా యుద్ధం జరిగినప్పుడు 1962లో చైనా యొక్క అక్సేచిన్ ప్రాంతాన్ని, అక్కడే మనకు LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటి సరిహద్దు, అనాధికార సరిహద్దు రేఖను వేయడం జరిగింది. సో ఈ అక్సేచిన్ అండ్ లింగ్జీ మైదానాలను ఆక్రమించుకుంది. ఇంకొకటి లడాక్ శ్రేణిలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ లడాక్ పీఠభూమి. ఇది లడాక్ పీఠభూమి కారాకోరం శ్రేణికి మనకు ఈశాన్య దిశలో ఉంటుంది లడాక్ పీఠభూమి. లడాక్ పీఠభూమి అనేటువంటి భారతదేశంలోని అతి ఎత్తైనటువంటి పీఠభూమి. అరుణాచల్ ప్రదేశ్లో మనకు భారతదేశం యొక్క తీసుకున్న అరుణాచల్ ప్రదేశ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ ఈ విధంగా ఇండియా మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్ వద్ద మనకి ఏమవుతుందంటే కన్నా ఇక్కడ జడపిన్ను మాదిరి ఇక్కడ వంపు తిరుగుతుంది. జడపిన్ను మాదిరి ఇక్కడ మనకు వంపు తిరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణులను ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఈ విధంగా వంపు జడపిన్ను మాదిరి వంపు తిరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హిమాలయన్ పర్వత శ్రేణులు ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ ఈశాన్య రాష్ట్రాలన్నిటిలోనూ మనకు రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఫస్ట్ మనకు అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ బాయ్ కొండలు అంటారు. పాట్కాయ్ బాయ్ కొండలు అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్లో. దాని కింద నాగాల్యాండ్లో యాజ్ యూజువల్ గా నాగా కొండలు అని పిలుస్తారు. నాగా కొండలు అని పిలుస్తారు. మణిపూర్లో మణిపూర్ కొండలు అని, మిజోరాం నేను వరుసగా చెప్తున్నా చూడండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాము, త్రిపుర, మేఘాలయ, అస్సాం ఈ విధంగా ఉంటుంది మనకి ఈశాన్య భూభాగం. మిజోరాంలో వీటిని లూషాయి కొండలు అని అంటారు. మిజోరాంలో లూషాయి కొండలు అని పిలుస్తారు. త్రిపురలో త్రిపుర కొండలు అని పిలుస్తారు. మేఘాలయలో గారో, కాశీ, జయంతి అని పిలుస్తారు. అస్సాంలో మికిరి కొండలు అని పిలుస్తారు. మన ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దాదాపుగా వాటి పేర్లతో పిలుస్తారు. మెయిన్గా మనకు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, మేఘాలయ, అస్సాము ఇవి ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ బాయ్ కొండలు అని అంటారు. మిజోరాంలో లూషాయి కొండలు అని పిలుస్తారు. మేఘాలయలో గారో కొండలు, కాశీ కొండలు, జయంతి కొండలు అని పిలుస్తారు. అస్సాంలో మికిరి కొండలు అని పిలుస్తారు. అదే విధముగా ప్రాంతీయంగా అంటే నదుల పరంగా మనం చూసినప్పుడు నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయన్ కొండలను రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఫస్ట్ మన ఇక్కడ సింధు నది. ఏ నది? సింధు నది. సింధు నదికి పైభాగన ఉత్తరం వైపున ఉన్నటువంటి వాటిని మనము కాశ్మీర్ హిమాలయాలు అంటారు. కాశ్మీర్ హిమాలయాలు ఇవి మనకు ఈశాన్య రాష్ట్రాలలో హిమాలయన్ పర్వత శిఖరాలను పిలిచే ప్రాంతీయమైనటువంటి పేర్లు. ఇది మనకు నదుల పరంగా విభజించినప్పుడు మనకు ప్రాంతీయంగా వీటిని ఏమని పిలుస్తారు? సింధు నదికి ఉత్తరం పైభాగాన ఉన్నటువంటి వాటిని కాశ్మీర్ కొండలు అని అంటారు. సింధు నదికి మరియు సట్లెజ్ నదికి, సింధు నదికి సట్లెజ్ నదికి, సింధు నదికి సట్లెజ్ నదికి మధ్యన ఉన్నటువంటి వాటిని పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు.
పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. సింధు నదికి పైన కాశ్మీర్ హిమాలయాలు, సింధు మరియు సట్లెజ్ నదికి మధ్యన ఉన్నటువంటి వాటిని పంజాబ్ హిమాలయాలు అని, ఈ సట్లెజ్ నదికి కాళీ నదికి, మన కాళీ నది అనేటటువంటిది భారతదేశానికి మరియు నేపాల్కి సరిహద్దుగా ఉంటుంది. సో ఈ కాళీ నదికి, సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్యన ఉన్నటువంటి వాటిని కుమయున్ హిమాలయాలు అని పిలుస్తారు. సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్యన ఉన్నటువంటి వాటిని కుమయున్ హిమాలయాలు అని పిలుస్తారు. కాళీ నదికి తీస్తా నదికి, కాళీ నదికి తీస్తా నదికి మధ్యన ఉన్నటువంటి హిమాలయాలను నేపాల్ హిమాలయాలు లేదా కేంద్ర హిమాలయాలు అని పిలుస్తారు. చివరిగా తీస్తా నదికి మరియు బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఉన్నటువంటి వాటిని అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. ఇవి నదుల పరంగా ప్రాంతీయంగా సింధు నది ఉత్తరం వైపున కాశ్మీర్ హిమాలయాలు, సింధు సట్లెజ్కి పంజాబ్ హిమాలయాలు, సట్లెజ్ మరి కాళీ నదికి కుమయున్ హిమాలయాలు, కాళీ నది మరి తీస్తా నదికి మధ్యన ఉన్న నేపాల్ లేదా కేంద్ర హిమాలయాలు, తీస్తా నది మరి బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఉన్నటువంటి వాటిని అస్సాం హిమాలయాలు అని అంటారు. సో ఇది మనకు ఈరోజు భారతదేశ నైసర్గిక స్వరూపాల్లో ప్రధానమైనటువంటి మొట్టమొదటి చాప్టర్ హిమాలయన్ వ్యవస్థ. ఆ హిమాలయన్ వ్యవస్థలో హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు, ట్రాన్స్ హిమాలయాల గురించి నేర్చుకున్నాం. ఇక్కడ మనము ఈ ఈశాన్య రాష్ట్రంలో, దీని పేరు చెప్పడం మర్చిపోయాను, ప్రాంతీయంగా ఈ రకంగా పిలుస్తారు. వీటిని పూర్వాంచల్ హిమాలయాలు అని అంటారు. పూర్వాంచల్ హిమాలయాలు అని అంటారు. పూర్వాంచల్ హిమాలయాలు అని అంటారు. ఆ తర్వాత మనకు నదుల పరంగా ప్రాంతీయంగా ఈ విధంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసులో మనకు ఈ నైసర్గిక స్వరూపాల్లో సెకండ్ అండ్ థర్డ్ ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు, దీన్ని మన బృహత్ మైదానం అని అంటాము. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. మనకు ద్వీపకల్ప పీఠభూమిలోనే ఉన్నత మైదానము, దక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. ఆ తర్వాత చివరిది తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.